సో ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నావు? ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నావు? నాకు అనిపిస్తుంది ఇండియా విన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు న్యూజిలాండ్ టాస్ విన్ అయితే వాళ్ళు బౌలింగ్ చేసేటట్లాగా ఉన్నారు. ఇంకా మనది టార్గెట్ సెట్ చేస్తే కూడా ఇంకా మంచిది. ఎందుకంటే అన్ని స్టార్టింగ్ గ్రూప్ మ్యాచెస్లో అన్నీ చేజింగ్ ఉండే మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉండదు ఈ పిచ్ పైన. ఎందుకంటే మనం అన్ని మ్యాచెస్ ఈ పిచ్లోనే ఆడినాం. సో అన్నీ ఇవన్నీ ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నావు బ్యాటింగ్లో? నాకు బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ మంచిగా ఆడతాడని అనిపిస్తాడు. ఆయననే కొంచెం గెలిపిస్తాడని అనిపిస్తుంది నాకు. బౌలింగ్ కాంబినేషన్ గురించి ఏం చెప్తావు? స్పిన్నర్లు కానీ పేస్ బౌలర్ షమి గురించి కానీ. షమి కూడా మంచిగా వేస్తారు, కానీ కుల్దీప్ యాదవ్ని డ్రాప్ చేసి నా చాయిస్ వాషింగ్టన్ సుందర్ని లోపలిని తెచ్చుకోవాలని అనిపిస్తుంది నాకు. ఓకే, ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నావు? చాలా బాగుంటుంది. ఇండియానే గెలుస్తుంది. ఇండియా మీదనే హోప్స్ ఉన్నాయి అందరికీ. ఎందుకంటే ఇండియా బాగా ఆడుతుంది. బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ స్పేసర్ కానీ బాగున్నారు. ఇంకా అక్షర్ పటేల్ వాళ్ళు చాలా బాగున్నారు. బ్యాటింగ్లో ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నావు? విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ. ఓకే, న్యూజిలాండ్ ఎట్లా ఆడుతుంది అనుకుంటున్నావు? న్యూజిలాండ్ అయితే టాస్ గెలిచి బౌలింగ్ అనేది తీసుకుంటుంది, బ్యాటింగ్ అనేది తీసుకుంటుంది. కానీ ఇండియా మాత్రం 100% విన్ అవుతుంది ఇండియా.